కవితా శీర్షిక మణిపూర్ ఒక్కటే సీతలే అనేకం. మలయ మారుతాలెక్కడివి, దేశం నిండా ముళ్ళ కంచెలే, పచ్చని పంటలాంటి పైటలెక్కడివి, రథచక్రాలు నడిచిన దారిలో చితికిన అంగాంగాల ప్రదర్శన సాగుతూనే ఉన్నది. నా శరీరానికి రంగేమిటని నన్ను అడగబోకు, ఏ జాతికి చెందినదాన్నో నన్ను అడగబోకు. సిరి సంపదలున్న దేశంలో శ్రీకులు దిగిన దేహం నాది, గంగానదిలో పారుతున్నది ఏమిటని ఇంకా నన్ను అడగబోకు. సరస్వతీదేవిని చవబాదిన చరిత్ర నీది, లక్ష్మీదేవిని నగ్నంగా ఊరేగించిన ఘనత నీది, పార్వతీదేవిని చెరచిన మేధస్సు నీది, తిరంగ జెండాను చీల్చడానికి త్రిశూలాలను తయారు చేసిన చెడ్డీ నీది. నీ పార్టీ హిట్లర్ పార్టీని ఎప్పుడో మించిపోయింది. ఫాసిజంలో ఫస్ట్ ర్యాంకు నీదే గురు. వందే మాతరం పాటలో పాపం ఎన్ని దేవతల పేర్లున్నాయో వెతుకుతున్నారు. కాషాయ జెండాలకున్న కర్రలు ఏ రోజు ఏ దేవతల యోనుల్లోకి పోతున్నాయో అంచనా వేయడం కష్టంగా ఉన్నది. ఏ బుర్కాలోకి చొరబడి ఏ సున్నితమైన చర్మానికి గుచ్చుకుంటుందోనని భయంగా ఉన్నది. నరబలులకు, నగ్నదేహాల ఊరేగింపులకు చరిత్ర పొడుగున రథయాత్రలే సాక్ష్యం. ఈ దేశంలో దుర్గాదేవి పేరు పెట్టి గంగానదిలో ముంచి చంపుతారు. పేరు మరో మతానిదైతే చంపడం మరింత సులువు. ఇది చల్లని వెన్నెల కలిగిన రాత్రేమీ కాదు, తెగిపడిన స్తనాలు మచ్చ ఉన్న చందమామ వలె అగుపిస్తున్నవి. ఇది చల్లని వెన్నెల కలిగిన రాత్రేమీ కాదు, వెచ్చగా నలుపుపై ఎరుపు కారుతా ఉన్నది. రామబాణం రక్షణ కోసమేనని నమ్మినంత కాలం ఎందరో సీతలను నగ్నంగా ఊరేగిస్తారు. రామబాణం రక్షణ కోసమేనని నమ్మినంత కాలం ఎందరో సీతలను నగ్నంగా ఊరేగిస్తారు. మణిపూర్ సంఘటన మొదటిది కాదు, చివరిది కాదు. పోలీసు మిలిటరీ కుక్కలకు తెలుసు, ఖద్దర్ చొక్కాలకు తెలుసు, ఆదివాసులెందరూ నగ్నంగా నిలువునా చీల్చబడ్డారు. కవితా శీర్షిక మణిపూర్ ఒక్కటే సీతలే అనేకం. మలయ మారుతాలెక్కడివి, దేశం నిండా ముళ్ళ కంచెలే, పచ్చని పంటలాంటి పైటలెక్కడివి, రథచక్రాలు నడిచిన దారిలో చితికిన అంగాంగాల ప్రదర్శన సాగుతూనే ఉన్నది. నా శరీరానికి రంగేమిటని నన్ను అడగబోకు, ఏ జాతికి చెందినదాన్నో నన్ను అడగబోకు. సిరి సంపదలున్న దేశంలో శ్రీకులు దిగిన దేహం నాది, గంగానదిలో పారుతున్నది ఏమిటని ఇంకా నన్ను అడగబోకు. సరస్వతీదేవిని చవబాదిన చరిత్ర నీది, లక్ష్మీదేవిని నగ్నంగా ఊరేగించిన ఘనత నీది, పార్వతీదేవిని చెరచిన మేధస్సు నీది, తిరంగ జెండాను చీల్చడానికి త్రిశూలాలను తయారు చేసిన చెడ్డీ నీది. నీ పార్టీ హిట్లర్ పార్టీని ఎప్పుడో మించిపోయింది. ఫాసిజంలో ఫస్ట్ ర్యాంకు నీదే గురు. వందే మాతరం పాటలో పాపం ఎన్ని దేవతల పేర్లున్నాయో వెతుకుతున్నారు. కాషాయ జెండాలకున్న కర్రలు ఏ రోజు ఏ దేవతల యోనుల్లోకి పోతున్నాయో అంచనా వేయడం కష్టంగా ఉన్నది. ఏ బుర్కాలోకి చొరబడి ఏ సున్నితమైన చర్మానికి గుచ్చుకుంటుందోనని భయంగా ఉన్నది. నరబలులకు, నగ్నదేహాల ఊరేగింపులకు చరిత్ర పొడుగున రథయాత్రలే సాక్ష్యం. ఈ దేశంలో దుర్గాదేవి పేరు పెట్టి గంగానదిలో ముంచి చంపుతారు. పేరు మరో మతానిదైతే చంపడం మరింత సులువు. ఇది చల్లని వెన్నెల కలిగిన రాత్రేమీ కాదు, తెగిపడిన స్తనాలు మచ్చ ఉన్న చందమామ వలె అగుపిస్తున్నవి. ఇది చల్లని వెన్నెల కలిగిన రాత్రేమీ కాదు, వెచ్చగా నలుపుపై ఎరుపు కారుతా ఉన్నది. రామబాణం రక్షణ కోసమేనని నమ్మినంత కాలం ఎందరో సీతలను నగ్నంగా ఊరేగిస్తారు. రామబాణం రక్షణ కోసమేనని నమ్మినంత కాలం ఎందరో సీతలను నగ్నంగా ఊరేగిస్తారు. మణిపూర్ సంఘటన మొదటిది కాదు, చివరిది కాదు. పోలీసు మిలిటరీ కుక్కలకు తెలుసు, ఖద్దర్ చొక్కాలకు తెలుసు, ఆదివాసులెందరూ నగ్నంగా నిలువునా చీల్చబడ్డారు.